హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు సూర్య టూన్స్. ప్రవీణ్ పగడాల మరణ వివాదంలో ఈ పెద్ద మనిషి ఎక్కడ? పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం మిస్టరీపై జరుగుతున్న రచ్చ అందరికీ తెలిసిందే. హైదరాబాద్ నుండి రాజమండ్రి అంతదూరం బైక్పై ప్రయాణం, రాత్రిపూట హెడ్లైట్ లేకుండా హైవేపై రైడ్, డేంజర్ అని తెలిసి కూడా ఆగిపోయి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసుకోకుండా పోవడం ప్రమాదానికి మొదటి కారణం. అదే విషయాన్ని పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా క్లియర్గా వివరించడం కూడా జరిగింది. ఇకపోతే ప్రవీణ్ పగడాలకి డెత్ థ్రెట్స్ ఉన్నాయి కాబట్టి ఇది యాక్సిడెంట్ కాదు, పక్కా మర్డర్ అనే యాంటీ హిందూ పాస్టర్ల వాదనతో ఆ రోజంతా జరిగిన రచ్చ వేరే లెవెల్. దానికి మరింత మంటపెట్టి ఎగదేయడానికి సిద్ధమైన రాడికల్ కమ్యూనిస్టులు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు, లెఫ్టిస్ట్ సోషల్ మీడియా, యాంటీ కూటమి పొలిటికల్ బ్యాచ్ ఎవరి పెర్ఫార్మెన్స్ వారు రెచ్చిపోయి ఇచ్చిపడేస్తుంటే అసలు ఆ ముఠాలన్నిటికీ పెద్ద దిక్కు, అత్యంత పాపులర్, పవర్ఫుల్ పెద్ద మనిషి మాత్రం ఇక్కడ కనపడకపోవడం మామూలు విషయం కాదు. సరే, ఆ పెద్ద మనిషి ఎవరనేది రివీల్ చేసే ముందు అసలు ప్రవీణ్ పగడాల మరణం మర్డర్ అనే వాదనలో ఫ్యాక్ట్స్ ఒకసారి చూద్దాం. మన గ్రేట్ సెక్యులర్ రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ, వాక్స్వాతంత్ర్యం, ఎవరి మతాన్ని వారు కీర్తించుకోమని కాని ఇతర మతాలను కించపరచమని, దూషించమని కాదు. కాని కొంతమంది రాడికల్ భావజాల పాస్టర్లు మాత్రం అందుకు భిన్నంగా వారి మత ప్రచారం కన్నా ఇతర మతాలను, ముఖ్యంగా హిందూ ధర్మాన్ని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. వారిలో ఈ ప్రవీణ్ పగడాల ఒకడుగు ముందుకేసి ఇస్లాం మతాన్ని కూడా వదలకుండా మసీదులో మహిళల నిషేధంపై మహమ్మద్ ప్రవక్త వ్యాఖ్యలను వెటకారంగా కామెంట్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు. హిందువులంటే వాడి పాపాన వాడేపోతాడని వదిలేస్తారు, లేదంటే సోషల్ మీడియాలో కొంత వ్యతిరేకత, ధర్మాగ్రహం తెలిపి ఊరుకుంటారు. కాని వారి దాయాది ముస్లిం సోదరులు అలా కాదు కదా. ఈ ప్రవీణ్ పగడాల యాంటీ ఇస్లాం కామెంట్స్పై రియాక్ట్ అయిన షమి అనే నెల్లూరు ముస్లిం పెద్ద ప్రవీణ్ పగడాలపై ఆగ్రహంతో ఊగిపోతూ బూతులు తిడుతూ అంతు చూస్తామని బహిరంగంగా బెదిరించడం తెలిసిందే. మరి అలాంటప్పుడు ఇది మర్డర్ అయితే మొదట డౌటు రావాల్సింది వారిపై కదా. మరి హిందువులను పనిలో పనిగా కూటమి ప్రభుత్వాన్ని మరీ పనిగట్టుకుని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం వెనుక యాంటీ హిందూ భావజాలముట, రాడికల్ పాస్టర్ల కుట్రే అనేది అందరికీ తెలిసిందే. ఇక మన అసలు పెద్ద మనిషి ఎవరనే డౌటు తెలిసిందా? కొంచెం కూడా తెలియలేదా? అదేనండి, మన గ్రేట్ బైబిల్ బిడ్డ, క్రైస్తవులు, మతమార్పిడి పాస్టర్లు తమ బాహుబలిలా నమ్మి పట్టం కట్టిన మన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అది కూడా ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే ఇంత మంచి ఛాన్స్ని ఎందుకు ఎఫెక్టివ్గా వాడుకోలేదనేదానికి రీజన్ 1 తన ఇంటెలిజెన్స్ సమాచారం ద్వారా ప్రవీణ్ పగడాల మరణం ఒక యాక్సిడెంట్ అని తేలిపోవడం. రీజన్ 2 ఓడమల్లన్న బోడిమల్లన్న అన్నట్లు ఓడిపోయిన తర్వాత ఈ క్రైస్తవ సంఘాలతో అవసరం లేదని లైట్ తీసుకుని ఉండొచ్చు. రీజన్ 3 ఈ వివాదాన్ని పట్టించుకోకపోయినా క్రైస్తవ ఓటు బ్యాంక్ ఎక్కడికి పోదు, అది తనకే సొంతమనే ధీమా కావచ్చు. ఏదేమైనా ఈ వివాదానికి జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగివుంటే వేరే లెవెల్లో ఉండేదని ఎక్స్పెక్ట్ చేసిన పాస్టర్ల బ్యాచ్కి మాత్రం నిరాశే మిగిల్చాడు మన దొడ్డ బైబిల్ బిడ్డ జగన్మోహన్ రెడ్డి. Please like, share and subscribe Surya Toons YouTube channel.